హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్. ఢిల్లీ క్యాపిటల్స్ డబుల్ వామీ కొట్టారు లక్నో సూపర్ జైంట్స్ మీద. అండ్ కేఎల్ రాహుల్ 6th ఫినిష్ చేశాడు. ఇంతకన్నా బెటర్ సమాధానం ఉండదేమో. ఢిల్లీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్. లక్నో సూపర్ జైంట్స్ చాలా గ్యాంబుల్స్ తీసుకున్నారు. అన్ని గ్యాంబుల్స్ ఉండకూడదు T20 గేమ్లో. ప్రాబ్లీ ఆ గ్యాంబుల్స్ వల్లే మ్యాచ్ ఓడిపోయారా అనే థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది కొంతమందికి. బట్ ఫర్ మీ వాట్ అక్షర్ పటేల్ హెస్ డన్ టుడే వేరే లెవెల్ అనిపించింది. కంప్లీట్లీ ఇంప్రెస్డ్ విత్ బాపు. ఎందుకంత ఇంప్రెస్ అయ్యాను? లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ఇట్స్ అ గుడ్ టాస్ టు విన్. ఏ టీం కన్నా కూడా దే ఆర్ ప్లేయింగ్ ఇన్ లక్నో ఇటువంటి వికెట్ మీద. ఎందుకంటే వికెట్ విల్ గెట్ బెటర్ టు బ్యాట్. అండ్ స్టార్టింగ్లో ఆ ప్రెషర్ అనేది ఉంటుంది వేర్ దే విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ సమ్ రన్స్. ఒకవేళ రన్స్ వచ్చినా కూడా యాక్సలరేట్ చేసే ప్రయత్నంలో వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. యూ లుక్ ఎట్ ది స్కోర్ కార్డ్ లక్నో సూపర్ జైంట్స్. మార్క్రమ్ అద్భుతంగా ఆడాడు. మార్క్రమ్ మార్ష్ పార్ట్నర్షిప్ వేరే లెవెల్లో ఉంది. 87 దాకా ఒక వికెట్ పడల. 10 ఓవర్లకి 87 ఫర్ 1 స్కోర్. ఆ నెక్స్ట్ 10 ఓవర్స్లో దే ఆర్ ఓన్లీ ఏబుల్ టు హిట్ 73. సో దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. ఎందుకయింది అంటే కనుక మీరు సమర్థి పంపించారు 11-12 ఓవర్లో టు గో అండ్ యాక్సలరేట్. అది ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకు అతన్ని పంపించే ఉద్దేశం పెట్టుకున్నారు. ఒక 3-4 గుడ్ ఓవర్స్ వచ్చాయంటే కనుక లాస్ట్లో మిల్లర్ అండ్ పంత్ కూడా ఐడియలీ వాంటెడ్ టు ఫినిష్ థింగ్స్ ఆఫ్ అండ్ ఒక 180 దాకా తీసుకెళ్ళడానికి ఆ ఒక ప్లాయ్ అనేది పెట్టుకున్నారు. నాకు ఆ ప్లాయ్తో తప్పేం అనిపించలేదు. ఎందుకంటే కొన్నిసార్లు అలాంటి గ్యాంబుల్స్ తీసుకోవాలి. బట్ నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించింది అంటే ఆ గ్యాంబుల్ తర్వాత మళ్ళీ ఇంకో గ్యాంబుల్ తీసుకున్నారు. ఆ గ్యాంబుల్ తర్వాత మళ్ళీ ఇంకో గ్యాంబుల్ తీసుకున్నారు. 3 గ్యాంబుల్ ఒకేసారి బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటే ఆ టీం మోర్ ఆఫ్ ఇన్ ద నాట్ ఓడిపోదు. డౌటే లేదు, ఓడిపోతుంది మోర్ ఆఫ్ ఇన్ ద నాట్. మీరు సమర్థి పంపించారు, బాగానే ఉంది. అతను అవుట్ అయిపోయాడు, సరే వర్కౌట్ కాలేదు, అర్రే పోన్లే పాపం అనుకోవచ్చు. నెక్స్ట్ మిల్లర్ని పంపించారు. పంత్ ఉన్నాడు కదా ఆడడానికి. ఇంకా 7 ఓవర్లు ఉన్నాయి మీ దగ్గర. మిల్లర్ సరే అక్కడ ఇంకో వికెట్ పడింది, ఇంక మార్ష్ అవుట్ అయ్యాడు. సరే అనుకుంటున్న సమయంలో ఇంపాక్ట్ సబ్ తీసుకొని బధోనిని తీసుకొచ్చారు. మీరు బధోనిని ఇంపాక్ట్ సబ్కి ఎందుకు పెట్టుకున్నారు? ఒకవేళ ఈ టాప్ 5 కనుక బాగా ఆడారంటే బధోని బ్యాటింగ్ అవసరం లేకుండా ఇంకొక అదనంగా ఒక బౌలర్ని తెచ్చుకోవచ్చు, మయాంక్ యాదవ్ లాంటి వాళ్ళని టీంలో పెట్టుకోవచ్చు అనే ఐడియాతోనే అది మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం శుభ్రంగా. ఇలాంటి పరిస్థితుల్లో యూఆర్ యూజింగ్ బధోని విత్ రిషబ్ పంత్ స్టిల్ దేర్. అది చాలా సర్ప్రైజింగ్గా చాలా కొంచెం మరీ ఓవర్ గ్యాంబుల్ చేశారా అనిపించింది. రిషబ్ పంత్ చేయికి ఇంజరీ అయింది, ఐ అండర్స్టాండ్. సో ప్రాబ్లీ యాక్సలరేట్ చేయడం కష్టం అవుతుంది అని అనుకున్నాడు, అందుకే సమర్థి పంపించాడు. అక్కడ దాకా బాగానే ఉంది కదా. ఆ తర్వాతన్నా రిషబ్ పంత్ రావాలి. దేర్ మేడ్ అబ్సల్యూట్లీ నో సెన్స్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం. అది రిషబ్ పంత్ కాలా లేదా థింక్ ట్యాంక్ కాలా ఎవరి కాల్ అయినా కూడా ఇట్స్ అ వెరీ బ్యాడ్ కాల్. అండ్ రిషబ్ ఒకవేళ నిజంగానే చేయికి ఆ సమస్య ఉందంటే ఇప్పుడు సాట్ అవుట్ దిస్ గేమ్. ప్రాబ్లమే ఉండేది కాదు. పూర్వనో ఇంకెవరో క్యాప్టెన్ చేసేవాళ్ళు, ఇంకెవరో ప్లేయర్ వచ్చేవాళ్ళు, ఆడుకునే వాళ్ళ తర్వాత. సో ఇలా ఆడకుండా ఉండడం, లాస్ట్ బౌల్ వచ్చి రివర్స్ స్విప్ కొట్టి అవుట్ అయిపోవడం, ఇవన్నీ కూడా విల్ గో వెరీ బ్యాడ్ ఆన్ హిస్ నేమ్. అండ్ ఉంటాయి ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ వల్ల జనాలు జనరల్గానే వెళ్ళిపోయి నీ వల్ల మ్యాచ్ ఓడిపోయారని చెప్పేస్తారు. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ క్యాప్టెన్ ఆ బ్లేమ్ అనేది ఖచ్చితంగా మీ మీదే పడుతుంది. సో దట్ ఈస్ వాట్ హస్ హ్యాపెండ్. బధోని ప్రయత్నం చేశాడు, స్కోర్ అక్కడ దాకా తీసుకెళ్ళాడు, బాగానే ఉంది. వెన్ దే వర్ డిఫెండింగ్ అక్కడ మళ్ళీ చాలా గ్యాంబులు పంపించాయి. శార్దుల్ ఠాకూర్ ఫస్ట్ ఓవర్ ఎక్స్పెన్సివ్, సరే బాగానే ఉంది. ఆ తర్వాత ఫస్ట్ ఓవర్ తీసేస్తే కనుక పవర్ ప్లేలో యాక్చువల్గా LSG డన్ వెల్. మార్క్రమ్ని తీసుకొచ్చారు, మార్క్రమ్ కరుణ్ నాయర్ని అవుట్ చేశాడు. అక్కడ గ్యాంబుల్ వర్కౌట్ అయింది. అక్కడ బాగానే ఉన్నప్పుడు మీకు అభిషేక్ పోరెల్ అండ్ కేఎల్ రాహుల్ ఆడుతూ ఉన్నప్పుడు యూ గాట్ 3 వెరీ గుడ్ ఓవర్స్. మీకు దిగ్వేష్ రాఠీ దగ్గర నుంచి ఒక మంచి ఓవర్ లాక్కోగలిగారు. అండ్ దెన్ ప్రిన్స్ యాదవ్ వచ్చి ఇంకొక మంచి ఓవర్ వేయగలిగాడు. దెర్ వాజ్ అ పీరియడ్ ఆఫ్ 20 బాల్స్ వరకు బౌండరీ కూడా రాలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా కొంచెం టైటన్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. మార్క్రమ్ వచ్చాడు, అక్కడ ఆ ఓవర్ బాగా రన్స్కి వెళ్ళాడు. నెక్స్ట్ ఓవర్ బిష్ణోయ్ వచ్చాడు, ఆ ఓవర్ బాగా రన్స్కి వెళ్ళాడు. అక్కడ ఇంకొంచెం బెటర్ టైట్ బౌలింగ్ వేయగలిగే బౌలర్ వచ్చి ఉంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. సో అక్కడ దిగ్వేష్ వేసుంటే కనుక ఇంకొక ఓవర్ అయిపోయేదేమో, తన స్పెల్ అయిపోయేదేమో అని ఆలోచించారా? లేదంటే కనుక వాట్ దే హావ్. ఇన్ఫ్యాక్ట్ మార్క్రమ్ ఓవర్ ముందు బిష్ణోయ్ ఓవర్ వేసినా కూడా కొంచెం బెటర్గా ఉండేది. ఎందుకంటే బిష్ణోయ్ కూడా సర్ప్రైజ్ దెమ్ విత్ స్పేస్ అండ్ ఆల్. అది కుదరలా. ఈవెన్చువల్లీ మార్క్రమ్కే వికెట్ పడింది, 2 వికెట్లు మార్క్రమ్కే పడ్డాయి. సో ఇన్ని గ్యాంబుల్స్ 10-11 గ్యాంబులు తీసుకుంటే మార్క్రమ్ గ్యాంబుల్ అనేది మాత్రమే సక్సెస్ఫుల్ అయింది లక్నో సూపర్ జైంట్స్కి. అదే యూ లుక్ ఎట్ అక్షర్ పటేల్ ఆల్సో టుక్ ఎ వెరీ బిగ్ గ్యాంబుల్. పవర్ ప్లేలో 3 ఓవర్లు అతనే వేసాడు అగేన్స్ట్ మార్ష్ అండ్ మార్క్రమ్. అది కూడా 3 ఓవర్స్ వేసాడు, 19 రన్స్ మాత్రమే ఇచ్చాడు. నౌ దిస్ ఈజ్ గ్రేట్ ఎగ్జిక్యూషన్. మీరు ఒక ప్లాన్ పెట్టుకున్నారు, 3 ఓవర్లో అక్షర్ పటేల్ ఇన్ ద పవర్ ప్లే ఇస్ ద బిగ్ గ్యాంబుల్ దట్ యూ కెన్ ఎవర్ థింక్ ఆఫ్. అలాంటి గ్యాంబుల్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కనుక ఆ యాక్యురసీ ఎలా ఉండాలి,
ఫీల్డ్స్ ఎలా పెట్టుకోవాలి, యాంగిల్స్ ఎలా రాబట్టాలి, కండిషన్స్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి విత్ ద న్యూ బాల్ ఇస్ టాప్ నాచ్ ఎఫర్ట్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ అక్షర్ పటేల్. ఎందుకు అంటే నికోలస్ పూరన్ వచ్చినప్పుడు మిచెల్ స్టార్క్ని పెట్టుకున్నాడు. లేదు ఆపుదాం, స్టార్క్ని ఆపుదాం, స్టార్క్ అక్కడ నికోలస్ పూరన్కే కరెక్ట్, స్టార్క్ మాత్రం నికోలస్ పూరన్ వికెట్ తీయగలడు అని ఒకే ఓవర్ వేసాడు స్టార్క్ పవర్ ప్లేలో. అండ్ దెన్ చమీరాన్ బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత మీకు అఫ్కోర్స్ విప్రోచ్ కొంచెం రన్స్కి అటు ఇటు వెళ్ళినా కూడా కుల్దీప్ యాదవ్ని బాగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. నికోలస్ పూరన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ వాజ్ మై బ్యాటిల్ టుడే. ఎందుకంటే నికోలస్ పూరన్ డెఫినెట్లీ విల్ గో ఆల్ గన్స్ బ్లేజింగ్ అగేన్స్ట్ కుల్దీప్. కుల్దీప్ ఎలా వేస్తాడు బౌలింగ్ అనేది వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. 2 స్వీపులు కొట్టాడు, అంతా బాగానే, బట్ ఇమ్మీడియట్లీ స్టార్క్ వచ్చి అతను వికెట్ తీశాడు. స్టార్క్ వర్సెస్ పూరన్ వాజ్ ఎనీవేస్ దేర్. అది మనం ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అప్పుడు కూడా చెప్పుకున్నాం, స్టార్క్ వర్సెస్ పూరన్ ఇస్ ద బ్యాటిల్ అని. అదే జరిగింది. సో అక్కడ ఒక ఇబ్బంది అనేది జరిగింది, వేర్ హీ హెల్డ్ స్టార్క్, అందుకే పూరన్ వికెట్ కూడా పడింది. ఆ తర్వాత ఆల్ దీస్ గ్యాంబుల్స్ కేమ్ ఇన్ టు పిక్చర్. సో ఈ లెవెల్ అంతే, అతను వికెట్ తీసి ఉండకపోవచ్చు అతను 3 ఓవర్లలో, బట్ ద వే ఈ బౌల్డ్ గివింగ్ ఓన్లీ 19 రన్స్. ఆ పవర్ ప్లేలో మీరు చూసుకున్న 51, 52 కొట్టారు. మిగతా 3 ఓవర్లో వాళ్ళు 32 కొట్టారు, బట్ ఇతను 3 ఓవర్లో వాళ్ళు 19 కొట్టారు. అండ్ ఇతను అక్కడే 3 ఓవర్లు వేసేయడం వల్ల ఎంత స్పేస్ అనేది లభించింది మిగతా వాళ్ళందరికీ తర్వాత బౌలింగ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. ముఖేష్ వేసాడు, చమీరా వేసాడు, స్టార్క్ వేసాడు, ఆ తర్వాత వాళ్ళు 3 ఓవర్లు వేసారు. సో యూ కుడ్ స్నీక్ ఇన్, యూ కుడ్ స్క్వీజ్ ఇన్ ఫర్ 9 ఓవర్స్. లాస్ట్ 8 ఓవర్స్ 9 ఓవర్స్ అదే జరిగింది. నౌ దట్ ఈస్ లాజిక్ అండ్ దట్ ఈస్ గ్యాంబుల్. ఒకే ఒక గ్యాంబుల్ ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది, అది చాలా పిక్చర్ పర్ఫెక్ట్గా వర్క్ చేసుకున్నారు దాన్ని. అండ్ బ్యాటింగ్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పొరేల్ అండ్ కేఎల్ రాహుల్ ఆడుతున్నప్పుడు దే ఆల్సో పిక్డ్, ఎవరిని పిక్ చేసుకోవాలో వాళ్ళని పిక్ చేసుకుని కొట్టారు. బిష్నాన్ని పిక్ చేసుకుని, ఎందుకంటే ఫుల్లర్ లెంత్ పడిందంటే కొట్టచ్చు అనుకున్నారు, కొట్టారు. తర్వాత మార్కం ఫుల్లర్ లెంత్ బాల్స్ వేస్తే కొట్టచ్చు అనుకున్నారు, కొట్టారు. బిష్నాన్ కేఎల్ రాహుల్ స్లాగ్ స్వీప్ కూడా కొట్టాడు. ఆ ఓవర్లో ఆల్రెడీ 6 వచ్చింది, ఇంకో 6 కూడా కొట్టాడు. దిగ్వేష్ రాటన్ చాలా జాగ్రత్తగా ఆడారు, చాలా జాగ్రత్తగా ఆడారు దిగ్వేష్ రాటన్ ఇద్దరు కూడా. అతను సెకండ్ ఓవర్ వేసాడు బౌలింగ్లో. ఆవేష్ ఖాన్ వచ్చినప్పుడు అక్షర్ పటేల్ వాజ్ స్ట్రగ్లింగ్. అక్కడ మళ్ళీ ఐ ఫెల్ట్ ఆవేష్ ఖాన్ బాగా వేస్తున్నాడు, అక్షర్ స్ట్రగుల్ అవుతున్నాడు, ఇంకో ఫాస్ట్ బౌలర్ రావాలి, ప్రిన్స్ యాదవ్ వస్తే బాగుంటుంది అని అనిపించింది. ప్రిన్స్ యాదవ్ రాలి, అక్కడ స్పిన్నర్ వచ్చాడు, అయిపోయా. అక్షర్ పటేల్కి అగేన్స్ట్గా స్పిన్నర్ బౌలింగ్ ఫ్లైటెడ్ డెలివరీస్, బౌలింగ్ ఫుల్ లెంత్ డెలివరీస్ అనేది ఇంకా వర్కౌట్ కాదు. స్పిన్ బ్యాషర్ అక్షర్ పటేల్ అటువంటి బాల్స్ వేస్తే. అండ్ ఎప్పుడైతే దిగ్వేష్ వచ్చాడో క్యాచ్ డ్రాప్ అయింది ప్రిన్స్ యాదవ్ దగ్గర నుంచి, ఆ తర్వాత 6 ఎలాగో కొడతాడు. క్యాచ్ డ్రాప్ అయిన వెంటనే ఆ బౌలర్కి తెలిసిపోద్ది ఈ ఓవర్లో నాకు పడిపోద్ది అని, పడింది. సో ఫీల్డింగ్ హెస్ ఆల్సో బీన్ వెరీ వెరీ సప్పార్. ఒక రకంగా చెప్పాలంటే లక్నో సూపర్ జైంట్స్ది చాలా మిస్ఫీల్డ్స్ జరుగుతూ వచ్చాయి, బట్ దే వర్ షార్ట్ బై 20-25 రన్స్. దానికి కారణం ఏంటంటే 3 back-to-back బ్యాటింగ్ గ్యాంబుల్స్ తీసుకోవడం. ఎట్ 87 for no loss అండ్ యూ ఎండ్ అప్ బిలో 160. 10 ఓవర్స్ ఆడి మీరు కొట్టలేదు అంటే కనుక సీరియస్లీ దట్స్ అ బ్యాటింగ్ ప్రాబ్లం. అద్భుతమైన బౌలింగ్, మేక్ నో మిస్టేక్, సీరియస్లీ గుడ్ బౌలింగ్ వేశారు చమీరా కానీ, స్టార్క్ కానీ, ముఖేష్ కానీ అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేశారు. అక్షర్, కుల్దీప్ అందరూ కూడా ద కాంట్రిబ్యూషన్స్ వర్ టాప్ నాచ్ లెవెల్స్ ఉన్నాయి వాళ్ళందరికీ. ఫీల్డ్లో చాలా చాలా టూ గుడ్ ఉన్నారు అసలు ఫీల్డ్లో ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ కేఎల్ రాహుల్ ఇటువంటి చేసెస్లో హీఈస్ జస్ట్ షోయింగ్, నేను ఉన్నానంటే కనుక మ్యాచ్ గెలిపించేస్తా, మీరు దేని గురించి వరీ కావద్దు, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ దేర్ మ్యాచ్ ఈజ్ సేఫ్. అదే కేఎల్ రాహుల్ చెప్పాడు. అలా చాలా మ్యాచ్లు ఆల్రెడీ ఈ సీజన్లో గెలిపించాడు. ఇవాళ కూడా మళ్ళీ 42 balls 57 అండ్ 133 స్ట్రైక్ రేట్తో ఆడుతూ వచ్చాడు. హీ వాజ్ 50 from 40 balls. కానీ అలా జరుగుతున్నప్పుడు అభిషేక్ పోరల్ అటాక్ చేశాడు, అక్షర్ పటేల్ అటాక్ చేశాడు. అండ్ స్కోర్ బోర్డు కూడా పెద్ద ఏదో అయిపోయే స్కోర్ రేటు కూడా కాదు, 7.5 runs per over, 7.7 runs per over. దానికి తగ్గట్టుగా ఆడాడు, ఎక్కడా ప్యానిక్ బటన్ నొక్కలేదు. ఇలాంటి చేజుల్లో నేను చూసుకుంటా, ఐఆమ్ దేర్, ట్రస్ట్ మీ, ఐఆమ్ దేర్, నేనున్నా అని అంతే నీట్గా, అంతే కూల్గా, అంతే హ్యాపీనెస్తో, అంతే కామ్నెస్తో, అంతే క్లాస్ చూపించాడు కేఎల్ రాహుల్. 5,000 runs ఇన్ ఐపీఎల్, ఫాస్టెస్ట్ పర్సన్ టు రీచ్ దేర్, అదొక రికార్డ్ ఉంది. అండ్ ఈ సీజన్లో నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అబౌట్ స్ట్రైక్ రేట్, ఎందుకంటే 6 hitting చార్ట్ చూసుకుంటే కనుక నికోలస్ పూరన్ కొట్టాడు బాగానే, మార్ష్ కొట్టాడు బాగానే, శ్రేయస్ అయ్యర్ కొట్టాడు బాగానే, ప్రియాంష్ ఆర్య కొట్టాడు బాగానే, తర్వాత పేరు కేఎల్ రాహుల్. సో కేఎల్ రాహుల్ 6లు కొడుతున్నాడు. మీకు చెన్నైకి అగేన్స్ట్గా, ఆర్సీబీకి అగేన్స్ట్గా, ఇవాల్టి మ్యాచ్లో, ఇన్ఫ్యాక్ట్ జీటీ మ్యాచ్లో కూడా మంచి రిజల్ట్ వచ్చింది, చాలా క్విక్గానే కొట్టాడు అక్కడ కూడా. సో ఎక్కడ కావాలంటే, ఏ పరిస్థితిలో కావాలంటే, ఏ గేర్లో కావాలంటే ఆ గేర్లో ఆడడానికి ఎక్కడ వెనకాడకుండా కేఎల్ రాహుల్ చూసుకుంటున్నాడు. బ్యాటింగ్ అంతా కేఎల్ రాహుల్ నేను సముదాయించుకుంటాను మీకు ఎందుకు అనే కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. దిస్ ఈజ్ వాట్ యూ వాంట్ ఫ్రమ్ అ క్లాస్ ప్లేయర్. 5,000 పరుగులు కొట్టాడు ఒక ప్లేయర్ ఐపీఎల్లో అంటే, ఇటువంటి క్లిష్టమైన మ్యాచ్ల్లోనో, ఇటువంటి సిచ్యువేషన్స్లోనో మ్యాచ్ని పాకెట్ చేసుకునే విధానానికి చాలా అద్భుతంగా దోహదపడాలి. అదే కేఎల్ రాహుల్ చేస్తున్నాడు. బట్ అగైన్ హ్యావింగ్ సెడ్ ఎవ్రీథింగ్, వాట్ అక్షర్ పటేల్ డిడ్ ఇస్ మైండ్ బ్లోయింగ్.
అది ముందుండి నేను తీసుకుంటా, ఏమన్నా ప్రాబ్లం వస్తే మీరు అందరు ఉన్నారు కదా, నేను ఆ గ్యాంబుల్ తీసుకుంటా, ఇఫ్ ఇట్ పేస్ ఆఫ్ ఇంకెంతకన్నా కావాల్సింది ఏముంది అన్నాడు. అదే అక్షర్ పటేల్ ఫస్ట్ ఓవర్లోనే 19 ఇచ్చారంటే మొత్తం ప్లాన్లు అంతా మారిపోయి. బట్ ఇవ్వలా. సెకండ్ ఓవర్ ఇచ్చిన ప్లాన్లు మారిపోయింది, ఇవ్వలా. థర్డ్ ఓవర్ ఇచ్చిన ప్లాన్లు మారిపోయింది, ఇవ్వలా. అది అతను చేసింది అక్కడ. సో ఆ లెవెల్ ఆఫ్ అక్యురసీ బౌలింగ్ ఇన్ పవర్ ప్లే విత్ ఓన్లీ 2 ఫీల్డర్స్ బయట ఉండి పెద్ద పెద్ద హిట్టర్లు ఆడుతున్నప్పుడు మాత్రం వేరే లెవెల్లో ఆడాడు. ఎల్ఎస్జీ షుడ్ ఫైండ్ అవుట్ సంబడి లైక్ దట్. ఓ కేఎల్ రాహుల్, ఒక అక్షర్ పటేల్, అలాంటి రీతిలో వాళ్ళకి మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, మార్క్రమ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. మార్క్రమ్ లాస్ట్ 3 ఇన్నింగ్స్లో నికోలస్ పూరన్ అండ్ మార్ష్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మార్క్రమ్ మాత్రమే వాళ్ళకి చెయ్యి ఇచ్చి వాళ్ళకి పైకి లాగాడు, బౌలింగ్లో కూడా వికెట్లు తీశాడు, వాళ్ళు గెలవడానికి కారణమయ్యాడు. సో వీళ్ళ ముగ్గురు ఉన్నారు. కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ డౌన్ ది ఆర్డర్ ఇన్ ద బ్యాటింగ్ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అభిషేక్ పొరేలు, కరుణ్ నాయర్, కుదిరితే ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ వీళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ నీడ్ మోర్ కాంట్రిబ్యూషన్స్. బధోని బాగా ఆడుతున్నాడు కానీ మిల్లర్ దగ్గర నుంచి ఏమీ రాలా. ఇన్ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ సెన్స్ టు పుట్ మిల్లర్ యాజ్ అన్ ఇంపాక్ట్. వీళ్ళందరూ ఆడిన తర్వాత ఇంకా కుదరకపోతే మిల్లర్ని తీసుకొని రావాలి, లేదంటే మయాంక్ యాదవ్ని తెచ్చారు. దే విల్ హ్యావ్ టు థింక్. పెద్దగా పాయింట్స్ టేబుల్ మార్పులేని రాలే ఈ మ్యాచ్ తర్వాత. ఢిల్లీ ఆర్ ఎట్ 2, లక్నో సూపర్ జైంట్స్ ఎట్ 5. డబుల్ వ్యామీ అనేది కుదిరిపోయింది. ఎందుకంటే పంజాబ్ డబుల్ వ్యామీ కొడుతుందంటే ఆర్సీబీ తిరిగేసింది, సిఎస్కే డబుల్ వ్యామీ కొడుతుందంటే ముంబై తిరిగేసింది. బట్ ఇక్కడ ఎల్ఎస్జీ తిరిగేస్తుంది అనుకుంటే కుదరలా, డీసీ డబుల్ వ్యామీ కొట్టింది. రేపు కూడా డబుల్ వ్యామీ కొట్టే అవకాశం ఉంది ముంబైకి. మా సన్ రైజర్స్ తిరిగేస్తుందా?